హల్లెలూయా హల్లెలూయా. అంశం: మీకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఈ లోకంలో మనకి ఏది కూడా అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. కనుక అసాధ్యమైనది ఏది ఉండదు. కానీ వివరణ: అసాధ్యమైనది మైనవి మార్చాలంటే ఏం చేయాలి? మనకి అసాధ్యమైనవి కావాలి అంటే మనం ఏమీ చేయాలి? మొట్టమొదటిది పూర్ణ విశ్వాసంతో ఉండాలి. మన పూర్ణ విశ్వాసంతో ఉన్నట్టయితే ఏ కార్యమైనా జరుగుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. అసాధ్యమైన ఏది ఉండదు. మత్తయి సువార్త 17:20. దేవుని కార్యములు పొందుకునే విశ్వాసం ఉండాలి. దేవుని యొక్క కార్యాలు పొందుకునే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎంత ఉండాలి? ఆవగింతంత చిన్న విశ్వాసం ఉన్నా సరే దేవుడు కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. 2, ఉపవాస ప్రార్థన ఉండాలి. అంటే దేవుని దగ్గరగా, ఉపవాసం అంటే సహవాసం చేయటం. ఆయనతో సహవాసం చేసినట్లయితే మనం ప్రార్థిస్తే ఏదైనా సరే సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 9:29. దేవునితో పరిశుద్ధ సహవాసం కలిగి ఉంటాడు. దేవునితో ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవిస్తూ ఆయనకు సహవాసం కలిగి ఉన్నట్టయితే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈ లోకంలో. 3, దేవుడు తోడుగా ఉండాలి. మనం ఏదైనా అసాధ్యం కాకుండా ఉండాలంటే ఏం కావాలి? మూడోది దేవుడు తోడు మనకి ఉండాలి. ఆయన తోడున్నట్టయితే ఏ కార్యమైనా జరుగుతుంది. ద్వితీయోపదేశకాండము 22:36 దేవుని మార్గదర్శకత్వంతో కూడిన నడకుండా, దేవుని యొక్క మార్గములో ఆయనతో కూడి నడిచే నడక మనకి ఉండాలి. దేవునితో కలిసి నడిచే నడక మనకి ఉండాలి. చూసారా? కనుక దేవునితో ఆయన మార్గంలో ఆయనతో కూడా నడిచే నడక మనకి ఉండాలి. అప్పుడు దేవుడు మనం ఏ అసాధ్యమైనది ఇది కూడా ఈ లోకంలో ఉండదు అన్నట్టుగా చూస్తున్నాం. ముగింపు: విశ్వాస జీవితంలో ఎటువంటి అవరోధాలు ఎదుర్కొన్నా విజయము పొందుకునే వరకు ప్రార్థన చేయాలి. విశ్వాస జీవితంలో అనేకమైన అవరోధాలు, కష్టాలు, శ్రమలు మనల్ని వేధిస్తాయి. అయినను వాటిని పొందేంత వరకు మనం విజయం కొరకు ప్రార్థన చేయాలి. ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపడ్డాడు. దేవుని ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా సిగ్గుపడ్డాడు. లోకంలో మనుషుల మీద విశ్వాసం ఉంచితే సిగ్గుపడతారు, కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా సిగ్గుపడ్డాడు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మంది చేతి కోరుచున్నాను. ఆమె.